హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరేస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చినాం మేము. స్వీట్ షాప్ స్టైల్ పల్లి పకోడీ కదమ్మా, పల్లి పకోడీ చేస్తాం ఇలా. మన పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా, ఇక ఇప్పటి నుండి అన్ని రెసిపీలు అన్నీ స్నాక్ స్వీట్స్ అన్నీగా రిలీజ్ అవ్వాల్సిందే కదండి మన నీరేస్ కిచెన్లో కదా. ఈరోజు పల్లి పకోడీ చేస్తున్నాము. స్నాక్స్కి బాగుంటుంది. దానికి ఏం కావాలో చూద్దాం రండి. పల్లి పకోడీకి ఫస్ట్ పల్లీలు కావాలండి. ఎందుకంటే కొద్దిగా అంతా ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా నేను. మంచిగా మనకు స్టఫింగ్ అనేది మంచిగా పట్టుకుంటుంది కదా, అట్లా. కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఒక 3-4 స్పూన్ల కార్న్ఫ్లవర్, కొద్దిగంతా జీలకర్ర, జీరా పొడి, ఉప్పు, కారం, పసుపు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. అంతే, మన ఇష్టం అండి. ఇక మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో, నేనైతే ఇది 300 గ్రామ్స్ ఉన్నాయండి పల్లీలు మొత్తం ఇవి. దానికి క్వాంటిటీకి ఓకేనా. ఇది కూడా ఒక 200 గ్రామ్స్ వేసుకోండి. దాంట్లోనే ఈ పల్లీలను కూడా మంచిగా వేసుకోండి, దండిగా. దండిగా అంటే దండిగా. పల్లి పకోడీ బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఇది మనకు స్టోర్గా ఉంటుంది, 1 మంత్ దగ్గర ఉంటుంది, ఖరాబ్ కాదు. చాలా బాగుంటుంది. పిండి ఎంత కలపమ్మా, ఓకేనా. ఇప్పుడు ఇందులోనే కార్న్ఫ్లవర్, మనకు ఎక్స్ట్రా క్రిస్పీ గురించి ఈ కార్న్ఫ్లవర్ని మనం వేస్తున్నామండి, ఓకేనా. దాంట్లోనే కొంచెం అంత ఆగము, ఒక నిమిషం. పసుపు, కారము మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నా, మంచిగా ఉంటుంది జర కారం కారంగా. ఓకే, ఉప్పు కూడా వేసుకుందాం అట్లనే. ఒక స్పూన్ వేసినండి, చూసినాక వేసుకుందాం. సాల్ట్ ఎక్కువైందంటే కానీ అది సాల్ట్ ఎక్కువైందంటే మళ్ళీ మనకు పర్షాన్. ధనియా పొడి ఇవన్నీ వేసుకోవాలండి, ఎందుకంటే బాగుంటుంది మనకి. జీరా పొడి విత్ జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు టేస్ట్ ఇప్పుడు వస్తుంది మనకు కదండి. అంతే. ఉప్పు వేసినామా? వేసినా. మా అమ్మ మర్చిపోయిందండి. నేను వేసినాను, వేయవు అని చెప్తుంది నాకు. అది మనకు పల్లీలు తడి ఉన్నాయి కదండి, ఆ పల్లి తడి దాంతోనే మనకు పిండి అంతా మంచిగా ఇట్లా ఫస్ట్ అంతా మనం మసాలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్ది వాటర్ ఇట్లా చిమ్ముకోవాలండి చేత్తోని. ఎక్కువేస్తే పిండి పడుతుంది, పట్టదు. మళ్ళీ మనకు నీళ్ళు ఉన్నాయి కొంచెం. ఒక్క చుక్క వేయమ్మా, ఒకటంటే ఒక చుక్క వేయి. చూసిరా అండి, అట్లా నీళ్ళు పోయొద్దు, చల్లుకోవాలి. మళ్ళీ మీరు ఏం చెప్పిరండి, మా పల్లి పకోడీ అంతా పాడైందని మీరు అంటారు. ఇంకొక అంటే ఇప్పుడు మనం నానబెట్టినాం కదా, నీళ్ళు పట్టాయి అన్నట్టు. అదనమాట సంగతి. నానబెట్టకుంటే నీళ్ళు ఎక్కువ వస్తే ఇది బాగుండదు కదా. మనకు టెక్స్చర్ అనేది రావాలి కదా, పల్లి పకోడీ టెక్స్చర్. ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసినాను. ఇంకొంచెం వేయాలమ్మ వాటర్, కొంచెం చిమ్ముకోమల్ల పొడికి. ఇక్కడ చూసిరా అండి, మనం చెంచా ఒక స్పూను వాటర్ ఇట్లా వేసుకోవడమే, అంతే. ఉప్పు ఉప్పు చూడమ్మా. ఈ టైంలో మనము సాల్ట్ చెక్ చేసుకోవాలి, కారం చెక్ చేసుకోవాలి. అన్నీ ఓకేనమ్మా? సరిపోయింది. ఉప్పు కారం అన్నీ. కారం పడుతుంది ఇంకా? వద్దు. నో అండి, కారం. ఓకే, ఇంకొంచెం నీళ్ళు చిమ్మమ్మా, సరిపోతుందా? కొంచెం ఇంకా పట్టుకోవాలి కదా పల్లీలు. చాలా చూద్దాం, ఓకేనా. ఇప్పుడు చూసిరా అండి, అట్లా మనం పల్లి పకోడీ వేసేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. మంచిగా ఇట్లా లడ్డూలు వేసుకోకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి కదా, విడివిడిగా వేసుకోవాలి, మంచిగా బాగుంటుంది. చూసిరా, అయిపోయింది. మనం చూపియమ్మా ఒకసారి. ఇంకో ఇక ఇట్లా ఉండాలండి, ఇట్లా వేసుకోవాలి మనం మంచిగా, ఓకేనా. మంచిగా
మనం మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వీటిని. అట్లా ఏదైనా చేసుకొని తినాలంటే చేసుకోవచ్చు. గింత చేస్తాం అనుకో 10 మంది కూర్చుంటే ఎవరికి రాదు. మనమే కూర్చొని ఇన్ని వేసుకొని ఇంట్లో తినాలి, మన ఇంట్లో మనం చేసుకోవాలి. అందుకే ఇంకొంచెం వేగితే అయిపోయింది. ఇంకా మనకి చూడండి మంచిగా వస్తున్నాయి కదా. మనకి పల్లి వేగకుంటే బాగుండదు, మెత్తగా మంచిగా ఉండయి, క్రిస్పీగా వేగాల మనకి. అందుకే చూసిరా పల్లీలు రెడ్గా అయిపోయినాయి. మంచి ఇట్లా సింగిల్ అనుకుంటా పల్లీలది వేసుకోవాలండి. మంచి ఒక్కటేసారి ఇట్లా లడ్డు లెక్క వేసుకోవద్దు. లడ్డు లెక్క వేసుకుంటే పల్లీలు వేగవు, అందుకంటున్నానండి. వేసే టెక్నిక్ కూడా ఉంటుందండి ఇది, అందు గురించే చెప్తున్నా నేను. మరి మీరు అట్లనే మనం బజ్జీలు వేస్తాం చూడ, అట్లా వేయొద్దు దీనికి. ఇట్లా సింగిల్ అనుకుంటా ఒక 2-3 అంటుకున్నా ఏం కాదు, మనకు వేగిపోతాయి. కానీ చెప్తున్నా ఇట్లా సిమ్ము హై పెట్టుకొని వేయించుకోండి. మన స్వీట్ షాప్ స్టైల్ పల్లి పకోడీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది కదా. అంతే కదండి. మేమైతే మంచిగా ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయినాం. మేము చేయడం కాదండి, మీకు కూడా చేపియాలని డిసైడ్ అయినాం. అంతే కదా, మాతో పాటు మీరు కూడా చేయాలి. ఇప్పుడు వాళ్ళ స్వీట్ షాప్లో కాజు పకోడీ కూడా దొరుకుతుంది కదా. అవును, మళ్ళీ చూపిద్దాం మనం కాజు పకోడీ. ఓకేనా అండి. కాజు పకోడీ కూడా చేసి మనము పక్కకు పెట్టుకుంటే చిన్నపిల్లలకి గిన్నెలు వేసిస్తే మంచిగా తింటారు, వాళ్ళకి బలం కూడా వస్తుంది. కొంచెం ఎండాకాలము పిల్లలు ఏం చేస్తారమ్మా, ఏదో ఒకటి తినాలి. ఇవి అడిగారు, కూల్ చాక్లెట్స్, జ్యూస్లు ఇవి అడుగుతారు మన వాళ్ళంతా. ఈ జమానా పోయింది అనుకో. కాకపోతే ఐస్ క్రీమ్లు అది వచ్చింది ఇప్పుడు. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు వర్షం చేసేస్తారమ్మా పిల్లలు. ఇస్తేనేమో ఇస్తామనుకోండి జలుబు వచ్చేస్తుంది, ఇవ్వకుంటే ఏడుపు వచ్చేస్తుంది. మా ఇంట్లో అదే జరుగుతుంది ఇక్కడ. అందు గురించనే భయం అవుతుంది, ఏమి ఇవ్వాలా ఏమొద్దు. బయట ఇప్పిద్దామంటే తింటున్నారు, మళ్ళీ హాస్పిటల్ పాలవుతున్నారు. అది అవుతుంది పిల్లలకి. ఇక మనం ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టుకోవాలి అంతే. వద్దంటే కూడా వినరు కదమ్మ వాళ్ళు, పిల్లలు అస్సలు వినరమ్మా. ఇక ఐస్ క్రీమ్ వద్దంటే ఎవరు వినరు, కాలం తినేది తినాలి. తినే పిల్లలకు మనం ఎంత పెట్టినా వినరు. ఇంకేం చేద్దాం, తినురు అనేసి తినిపిస్తున్నాము. ఓ వారం అయిపోతుంది, అప్పుడు జలుబు వచ్చేస్తుంది, అప్పుడు ఇక హాస్పిటల్ పోతున్నాం. ఏం చేద్దామండి. ఇక వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది, అయ్యో మేము అది తిన్నందుకు ఇది వచ్చిందా అని. సిమ్ పెట్టాలి. ఓకేనా అండి. మన పకోడీలు అన్నీ అయిపోవాలి. ఇంకా వంటలన్నీ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా నాకు వీడియోలు అందరికీ షేర్ అవుతాయి కదండి. అందుకే చెప్తున్నాను, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేసుకుంటూ చూడకండి. అందరికి రిక్వెస్ట్, ఆర్డర్ కాదు. ఎందుకంటే మా వీడియోలు, మా వంటలన్నీ మీకు అప్పుడు అర్థమవుతాయండి. సగం చూస్తే అర్థం కాదు, అర్థమవుతుంది కదా. అందుకే చెప్తున్నా నేను. చిన్న వీడియోనే కదా, తొందరగా చూసుకోవచ్చు, అట్లా అంటున్నా నేను. అంతే అండి. ఇవన్నీ మనం పల్లీలన్నీ వేయించినాక నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడండి మన స్వీట్ షాప్ ఇంటికి వచ్చింది కదా. పల్లి పకోడీ రెడీ. అంతే. మనం చేసుకుంటే రాదు అనేది ఏదైనా ఉందా అండి అసలు చెప్పండి. రాదన్న పని రాజా పని. ఇప్పుడు పల్లీలు అది పొట్లం కొనుక్కొస్తాం కదా, అది 10 రూపాయలకు గిన్నె ఉంటాయి అలా. ఇగో అండి, ఇగో రాదన్న పనేమో రాజా పని, వచ్చిందన్న పని రాణి పని కదా అండి. అంతే, నేనైతే అట్లనే అనుకుంటానండి. నేనైతే కిచెన్లో, నా కిచెన్లో నేనే రాణిని. ఎందుకంటే నాకు అన్ని వంటలు రావాల్సిందే. ఏముంది, చేసుకుంటే మనకు తొందరగానే అవుతుంది. అంతే అండి, మనం చేసుకోవాలి, కావాలి మనం చేసుకోవడానికి, మనం తినడానికి. అంతే కదా, ఏం లేదు. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి మన పిల్లలకు పెట్టండి, పెద్దోళ్ళకి పెట్టండి, అందరు మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు హాలిడేస్లలో ఉందండి మనకు అన్ని కథలు. అందు గురించే ఇప్పటి నుండి రెసిపీలు కొన్ని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చేయండి, చేసి మీరు ఎంజాయ్ చేయండి, పిల్లలకి ఎంజాయ్ చేయండి కదండి. ఇవన్నీ తప్పకుండా మీరు కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వంటలతో మేము వస్తూనే ఉంటామండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టేస్ట్ చేస్తాం కదమ్మా. చేయమ్మా, మా అమ్మ టేస్ట్ చేస్తుంది.
తీసుకోమ్మా, ఎన్ని గన్నం ఉన్నాయి కదమ్మా ఇక్కడ. వద్దు నువ్వు తిను. అవో చూడండి, మా బిడ్డకి అవన్నీ పెడతాయి ఇప్పుడు. నేను కూడా చేస్తాను, నేను ఎందుకు చేయొద్దు కదా అండి. ఎందుకు ఇట్లా మంచిగా మనం ఎంత ఎరుపు కలుపుతాం కదా, కాలుతున్నాయి. అంత బాగుంటుంది కదా. ఇది చల్లగా ఉంది, తీసుకో. ఇది చల్లగా ఉంది. ఓకే ఓకే ఓకే, తీసుకోండి, టేస్ట్ చేయండి మన పల్లి పకోడీ. మంచిగా గోల్డ్ కలర్ కలుసుకుంటేనే పల్లి పచ్చి ఉండదు. పల్లీలా మజాక అన్నట్టు వచ్చిందండి. సూపర్ అండి. పల్లి లోపల మంచిగా గాలింది. ఇంత బాగా అయిందో నేను ఏం చెప్పలేను. ఇంకా కార్న్ఫ్లోర్ వేసేది మాత్రం మర్చిపోకండి. కార్న్ఫ్లోర్ వల్లనే వేయాలి కదా, వేయకుంటే మెత్తగా ఉంటాయి. కార్న్ఫ్లోర్ వల్ల మనకు ఈ టెక్స్చర్ వస్తుందండి. అదొకటి వేసుకోండి మీరు. నేను చూపించినా కదా, కొందరు ఏం చేస్తారంటే ఫుల్ వీడియో చూడకుండా హాఫ్ వీడియోనే చూస్తారు. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది కదండి. ఎంత బాగా అయిందంటే నేను ఏం చెప్పలేదు, అది అంత బాగుంది. వేస్తేనే మంచిగా మనకు కరకరలు ఆడుతుంది. అది లేకుంటే పట్టి బేసిన్ వేసాం కదా, మెత్త మెత్తగా వస్తాయి. మర్చిపోకుండా అది వేసుకోండి. మా సౌండ్ మీ ఇంటి దగ్గరకు వస్తుంది కదండి. కదండి కదా, మీరు కూడా చేయాలండి. ఇంకా చూడండి, ఇట్లా కరివేపాకు నాకు చాలా ఇష్టం అండి. ఇష్టం కరివేపాకు ఉంటే మనం పచ్చిమిర్చి కూడా పక్కకు పెట్టుకొని తినొచ్చు, మనకు కారం కావాలంటే. తీసుకోండి, ఎవరు వస్తే వాళ్ళే తీసుకోండి ఇది ప్లేట్ మొత్తం. ఓకే, అంతే అండి. మరి బాయ్ అండి. బాయ్.